నమస్తే. నిన్న ఏదైతే ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణ తర్వాత బెదిరించినటువంటి పరిస్థితి, మరో పక్కన 30 నిమిషాల్లోనే నిన్ను లేపేస్తాను, నిన్ను చంపేస్తానని చెప్పేసి నిన్న ఇద్దరు రౌడీ షీటర్లు, ఒక పక్కన రమేష్, మరో పక్కన ప్రశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో వాదోపవాదాలు అయిపోయినాయి. వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని ముంగటేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే బెదిరించినటువంటి 30 నిమిషాలకి, అంటే నీ దగ్గరకు వచ్చి నేను చంపేస్తాను 30 నిమిషాల్లో అని చెప్పేసి బెదిరించినటువంటి రమేష్ మరి అన్నంత పని చేసడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి అన్నటువంటి మరో సంబంధించినటువంటి రౌడీ షీటర్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదే సందర్భంలో అసలు హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ హత్యకు గల కారణాలు ఏంటిది, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య గతంలో ఎప్పుడైనా ఏ కేసులు నమోదైనటువంటి అన్ని అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపైన మాట్లాడేందుకు మానకొండూరు సిఐ రాజ్ కుమార్ని కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనిలో చాలా రకాలైనటువంటి ట్విస్ట్ల మీద ట్విస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ముందుగా ఎవరైతే ఈ సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి చంపినటువంటి వ్యక్తి ఎవరైతే రమేష్ ఉన్నాడో, రమేష్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక మనం తెలుసుకున్నట్టయితే విస్తుపోయే నిజాలన్నీ బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటిగా. ఆయనకు ఇప్పటికే పెళ్ళైపోయింది, ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈయన సంబంధించినటువంటి కేసులను కనుక తిరగతోడినట్టయితే చాలా కేసులు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కేసులు కావడం జరిగింది. దానిలో చూసుకున్నట్టయితే 2008, 2012, 2014, 2016, 2017 ఈ 5 కేసులను కూడా మానకొండూరు పిఎస్ పరిధిలోనే మరి నమోదు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంట్లో 5 కేసులలో 2016లో రమేష్ పైన కిడ్నాప్ కేసు నమోదైంది, బెదిరించేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి ఒక కేసు నమోదైంది. అక్కడ ఉన్నటువంటి దారి కాచి ఎవరైతే ఈయనకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి భావిస్తారో చంపుతా అని చెప్పేసి బెదిరించినటువంటి కేసులు కూడా ఈయన పైన, రమేష్ పైన నమోదు కావడం జరిగింది. ఇక 2017లో ఈయన పైన అనేక రకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి ఈయన నేర చరిత్రను చూసి మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఈయన పైన రౌడీ షీటరు ఓపెన్ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా రమేష్కు ఉంది. అంతేకాకుండా ఈ రమేష్ అన్నటువంటి వ్యక్తి ఒక ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్లో మరి మనం చెప్పకూడదు ఆ టీవీ ఛానల్ పేరు, ఆ టీవీ ఛానల్లో ఒక స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిందనేది తెలుస్తా ఉంది. దాని తర్వాత ఈయన ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యాజమాన్యం ఈయనను పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ తొలగించిన తర్వాత ఆయన కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ను పెట్టుకొని నడిపిస్తా ఉన్నాడట. అందులో భాగంగా ఆయన కింద ఒక 4-5 ఈయన పెంచి పోషించేటోడు. అంటే అక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్లకు కానీ కొంతమందిని బెదిరించేటువంటి కార్యక్రమం, నేను విలేకరుని, నేను రిపోర్టర్ అని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం ఈ రమేష్ అన్నటువంటి ఈ నిందితుడు చేసేటటువంటి నిజాలని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తా ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా బెదిరించడంతో పాటు చంపేస్తానని చెప్పేసి కూడా ఆయన నేరుగా ఎవరైతే ఈయన చెప్పినా కానీ వినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను నేరుగా బెదిరించేటోడట, చంపేస్తామని చెప్పేసి బెదిరించేటోడట. ఇట్లాంటి నిందితుడు ఈ రమేష్ని మరొక పేరు ఈయన జానీగా చెలమని అయిపోయేది. కరీంనగర్ కానీ అక్కడ మానకొండూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో రమేష్ కంటే ఎక్కువగా జానీ అంటేనే ఎక్కువ మందికి తెలుసట. ఆ జానీ అన్నటువంటి పేరు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులతో పాటు ఎవరైతే ఈయన మాట వినరో వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడన్నటువంటి నిజాలని మనం చూసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పచ్చనూరులో జరిగినటువంటి ఈ సంఘటన అత్యంత కిరాతకంగా ఒక వ్యక్తిని, అంటే ఇదే సంబంధించినటువంటి రౌడీ షీటర్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి. ఈ ప్రశాంత్ రెడ్డి మృతుడు ఈయన పైన 2022లో ఈయన పైన కేసు నమోదు కావడం జరిగింది. ఈయనను రౌడీ షీటర్ కేసులు కూడా ఈయన పైన 2022లో ఇదే మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఈయన పైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇద్దరి మధ్యలో అయినటువంటి తగాదా కనుక చూసుకున్నట్టయితే భూ వివాదంలో వీళ్ళిద్దరి మధ్యలో మరి చోటు చేసుకుంది వీళ్ళ పంచాయతీ. గత 15 రోజుల కానించి కూడా ఈ పంచాయతీలో మరి ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ మృతుడు చాలా రోజుల కానించి ఈయనకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. రమేష్ కనుక మనం కనపడ్డట్టయితుంటే ఖచ్చితంగా చంపేస్తాడు కావచ్చు, ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయినా కాబట్టి నన్ను చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి మరి ఈయనకు దొరకకుండా ఎక్కడో చోట దాచుకున్నటువంటి పరిస్థితి. కానీ చివరికి రమేష్ అన్నటువంటి వ్యక్తి, జానీ అనేటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెతికి ప్రశాంత్ జాడాను కనిపెట్టి ఆయనను 3 రోజుల క్రితమే
ఆయనను కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యం. 2 రోజుల పాటు నానా రకంగా హింసించాడు. బీర్ బాటిళ్లతో కొట్టడం, అంతేకాకుండా చేతిపైన బ్లేడ్లతో కొయ్యడం, రాళ్లతో కొట్టడం, ఈ అన్నిటిని కూడా 2 రోజుల కానించి అంటే ఆదివారం సోమవారం రోజు ఈ 2 రోజులు ఆయనను హింసించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత 3వ రోజు కొంత ఓపిక తెచ్చుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కొంత వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసి పరిగెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పరిగెడతా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రమేష్ ఉన్నాడో రమేష్తో పాటు రమేష్కు సంబంధించినటువంటి స్నేహితులు వెంటాడి వేటాడి అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా వెళ్తున్నటువంటి సందర్భంలో నీళ్లు లేనటువంటి బావిలో ప్రశాంత్ రెడ్డి పడడం, అంతేకాకుండా ఎక్కడికి కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. నీళ్లు లేనటువంటి బావిలో పడడంతో ఇక పైన ఉన్నటువంటి వీళ్ళంతా ఖాళీ సీసాలతోటి బీర్ సీసాలతోటి ఆ తలపైన కొట్టడం, పైనుంచి రాళ్లతోటి కొట్టడం. దాని తర్వాత ఆయన చనిపోయాడని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత ఆయనను మానేరు నదిలోని ఆ మానకొండూరు పక్కన ఉన్నటువంటి మానేరు నదిలో పడవేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో మరి పక్కన ఈయనకు ఉన్నటువంటి రికార్డులు కూడా బయటపడడం జరిగింది. ఈ రికార్డుతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ కూడా పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులకు ఈ యొక్క ఆడియో రికార్డు దొరికిన తర్వాత ఈ చంపినటువంటి వ్యక్తి రమేష్ జాడ కోసం పోలీసులంతా గాలిస్తా ఉన్నారు. ఇప్పటికైతే ఆ పోలీసులు చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే ఇప్పటి వరకు రమేష్ జాడను కనిపెట్టలేకపోయినాం, ఆయన కోసం 2 బృందాలు కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది, ఆయన జాడ కోసం వెతుకుతా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి ఇంకెన్ని రోజులు పడుతుంది ఈయనను పట్టుకోవడానికి, ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి వివరాలను పోలీసులు చెప్తే గానీ తెలియదు. భూ వివాదమా ఇంకా మరొక వివాదమా, మొత్తానికైతే భూ వివాదం అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. కానీ నిందితుడు దొరికిన తర్వాత అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నటువంటి దానిపైన ఓ క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉన్నది. ఈయనకు ఇప్పటికే ఇద్దరికి ప్రశాంత్ రెడ్డికి ఏమో పెళ్లి కాలేదు, ఎవరు చనిపోయినటువంటి వ్యక్తికి పెళ్లి కాలేదు, అమ్మ నాన్న కూడా వాళ్ళు కూడా లేరు, వాళ్ళు కూడా చనిపోయారు. ఇక రమేష్ అనేటువంటి నిందితుడికి ఏమో పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నటువంటి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు. కానీ మొత్తానికైతే జరిగినటువంటి సంఘటన కరీంనగర్ కానీ మానకొండూరు ప్రాంతంలో కొంత తీవ్రమైనటువంటి కలకలం అయితే రేగుతా ఉన్నది. చూద్దాం ఒకసారి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియో ఏందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత సిఐతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా సిఐ అక్కడ ఉన్నటువంటి మానకొండూరు సిఐ రాజ్ కుమార్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ ఆడియో విందాం. టైంతో సహా చెప్తున్నా నేను ఇంటి ముందు నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను. 100% నేను వెళ్తాను. విన్నర్రా అన్నా నేనేం చెప్తున్నా, నిన్ను కలవపోయినా నేను కనబడ్డ రోజు నువ్వు నన్ను చంపేసుకో అని చెప్తానా. చంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా భయ్. నేను అంటలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా అరే నేను చంపుతాను నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదు అన్నా. ఫస్ట్ అన్నా నేను చెప్పాను పచ్చనూరు వస్తా అంటే నేను పచ్చనూరు ఉన్నా, ఇంటి ముందట వస్తా అన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి వస్తా. ఓకేనా, నువ్వు ఎన్నడతో చెప్పంటా బరాబర్ వస్తాను ఇంటి ముందడికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా. టైం ఎందుకు చెప్తా అన్నా? నువ్వు నాకు చెప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా. నువ్వు గోదావరి కన్ రా FCI అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా. విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన, నీ అమ్మ అక్కడ ఉన్నా. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న. నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న. కాకపోతే నైట్ నువ్వు అన్నాను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు ఇంద్రబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు నేను అత్తా అని చెప్పినా, నేను నీకు కలుతా అని చెప్పినా, కలుతా అని కూడా చెప్పినా. అరే వస్తున్నా అన్నావు, వస్తా అన్నా. నేను ఎన్నర్రా అత్తా అన్నా. నువ్వు వచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి చెప్పొచ్చినావా నాకు? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికన్ రమ్మంటే కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్ల అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చనూరు అన్నా. నువ్వు మళ్ళీ మాటలు ఇచ్చి పెడతాను. 200 సార్లు నేను కూడా అనాల్సి వస్తా అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. నువ్వు అమ్మ అన్నా ఒక మాట నేను చెప్పాను ఫస్ట్. ప్లీజ్ నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లో అయితే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా చెప్తాను అన్నా. అన్నా నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే.
నీతో ఏమైతే నన్ను వేసుకో అన్న. నేను ఏమంటానా కుల్లా నీ కనబడ్డ రోజు నాకు మీ నంపు. అయ్యకు ఒక్కనికే ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడతాను. అర్థమైతే ఉన్నావో అడ్రస్ చెప్పురా మొగోన్ లెక్క. నేను మళ్ళా నేను మొగోడ్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా. నేను నీకు చెప్తాను అన్న ఇప్పుడు నాకు బలం లే అన్న, నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటాను, నా బలాన్ని నేను తయారు చేసుకుంటాను. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. ఇచ్చకుండా గిట్టి కేసులు డైరెక్ట్ నువ్వు నా తలకే అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తాను. నా ఇంట్లో అయితే ఇట్టకు ఫస్ట్ గోరికి ఆడ నీ రోజు ఉంటుంది తెచ్చుకో. నచ్చిందా? నువ్వేం చేస్తావో నేను అడ్రస్ చెప్తాను. మొత్తానికైతే వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ దాదాపుగా 10-15 నిమిషాల పాటు ఈ సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో భాగంగా మరి నువ్వన్నా చచ్చిపోవాలి, లేకపోతే నన్నన్నా చంపాలి, లేకపోతే నిన్నను చంపుతావన్నటువంటి ఓరైనటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఒక మాటల యుద్ధం అయితే కొనసాగింది. దాని తర్వాత మరి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే రమేష్ అన్నట్టుగానే 30 నిమిషాల లోపు ఆయనను తీసుకుపోయి కిడ్నాప్ చేసి ప్రశాంత్ రెడ్డిని మరి నీళ్ళు లేనటువంటి బావిలో పడేసి ఒక దుర్మార్గంగా ఒక ఏదైతే నరరూప రాక్షసులుగా అక్కడ ఉన్నటువంటి రమేష్ కానీ రమేష్ స్నేహితులు కానీ పాపం ప్రశాంత్ రెడ్డిని గొంతు కోసి హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా హత్య చేసినటువంటి అనంతరం తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే రమేష్తో పాటు రమేష్ యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క స్నేహితులు, వాళ్ళెవరు కూడా ఇప్పటి వరకైతే జాడలేరు. ఆ జాడను కనిపెట్టేందుకు పోలీసులు అయితే రంగంలోకి దిగినటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. మరి ఆయన దొరికిన తర్వాత ఎట్లాంటి విషయాలు చెప్తాడు, అసలు కేవలం భూ వివాదమా, ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి వివాదం ఉందన్నటువంటిది కూడా చూసుకోవాలి. అయితే మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సిఐ గారు, మానుకొండూరు సంబంధించినటువంటి సిఐ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా ఆయనది కొన్ని విషయాలు పైన మనం క్లారిటీ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మానుకొండూరులో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన సంబంధించినటువంటి దానిపైన అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే బాధిత కుటుంబం కానీ, మరొక పక్కన ఈ రమేష్ను మరి ఎక్కడ వాళ్ళు కనిపెట్టేటువంటి ఆచూకీ ఏమైనా లభ్యమైందా లేదన్నటువంటి అంశాలను కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ నేను అనిల్ మాట్లాడుతూ ఉన్నా. నేను మన తొలి వెలుగు రిపోర్టర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సార్ దీనిపైన నిన్న జరిగినటువంటి సంఘటన ఉంది కదా సార్, ఇది మానుకొండూరు సంబంధించినటువంటి దగ్గర. ఇప్పుడు ఈ నిందితుడు ఈయన దొరికినట్టు సార్, ఈ రమేష్ దొరకలే, ఇంకా పొలాల్లోనే ఉన్నాడు. 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఒక ఎస్ఐ సార్ సర్చింగ్ లో ఉన్నారు ప్రజెంట్. ఓకే ఇప్పటికే సీసీ ఫుటేజ్ అవి కూడా పరిశీలిస్తారు సార్. ఇంకొక చిన్న విషయం సార్, అంటే ఈ రమేష్ అన్నటువంటి వ్యక్తి ఏదో యూట్యూబ్ ఛానల్ అట్లాంటిది నిర్వహించేటట్టు కదా సార్, అదేమైనా నిజమేనా సార్? అంతే. ఆయన పేరు యాక్చువల్లీ పేరు రమేష్, మారి పేరు కూడా జానీ అని పెట్టుకున్నాడు. జానీ బయట ఎక్కువ ప్రచారం ఏంటంటే జానీ అనే పేరుతో ప్రచారం బయట. ఓకే. అంతకుముందు ఏదో 99 టీవీ అని స్టాఫ్ ఎక్కడ సార్ అది? ఎక్కడ చేసేది సార్? కరీంనగర్ లో ఉన్న చేసేదా మానుకొండూరా? కరీంనగర్. ఓకే. చేసినాక ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు అంటారు, కానీ ఆయన కరీంనగర్ వాయిస్ అని చెప్పేసి ఇంకోటి యూట్యూబ్ ఛానల్ ఉందని అంటారు సార్. మనం ఎక్కడ పట్టదు, ఎక్కడ కూడా చూసింది లేదు, రిఫ్లెక్ట్ అయింది లేదు. ఓకే. ఇప్పుడు ఈయన గురించి మీరు ఆరాధించినప్పుడు ఇంకేమన్నా అంటే బ్లాక్ మెయిల్ చేసుడు, ఇట్లాంటి కబ్జాలు, ఇంకా ఇవి సంబంధించినటువంటి ఏమన్నా దొరుకుతున్నాయి సార్ ఏమైనా? గతంలో అయితే దీని మీద నేర చరిత్ర ఉంది. మా పోలీస్ స్టేషన్ లో కూడా రౌడీ షీట్ రిజిస్టర్ షీట్ ఉన్నాయి కదా. ఓకే. గతంలో కూడా ఒకటి కిడ్నాప్ కేసులో కూడా ఉన్నాడు. ఒక 2016 ఓకే 16 లా 14 లో కూడా ఒక కేసు ఉన్నది. కరీంనగర్ 1 టౌన్ లో ఒక కేసు ఉన్నది. రామకృష్ణపూర్ అని మన రామగుండం కమిషనరేట్ లో కూడా ఒక కేసు ఉన్నది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ లో ఒక 498 కేసు ఒకటి ఉన్నది. ఓకే, చాలా కేసులు ఉన్నాయి సార్. కిడ్నాప్ కేసు కూడా ఉందా సార్ ఇతని పైన? 2016 లో ఉంది. ఓకే. మా పోలీస్ స్టేషన్. ఓకే. అంటే బెదిరింపులకు ఇట్లా పాల్పడ్డటువంటి అట్లాంటిది ఉందా సార్? అంటే వాళ్ళు ఎవరైనా దారి దోపిడీ ఇట్లాంటి బెదిరింపులకు సంబంధించినటువంటి అట్లాంటివి ఏమైనా ఉన్నాయి సార్ ఈయన పైన? రమేష్ మీద? అవునవును సార్, రమేష్ పైన. రమేష్ మీద 2008 లో ఒకటి 498 కేసు ఉంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ లో. ఓకే. 2014 లో వచ్చేసి కరీంనగర్ 1 టౌన్ లో పర్సన్ కొడితే కొట్టిన కేసు ఒకటి ఉంది. ఓకే. 2016 లో మా మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఒకటి కిడ్నాప్ కేసు ఒకటి ఉంది. కిడ్నాప్ కేసు సార్. కరీంనగర్ 1 టౌన్ లో ఒకటి SC/ST కేసు ఉంది. ఓకే.
అంటే మాకున్న దాని ప్రకారం 4 కేసెస్ ఉన్నాయి అతని మీద. ఓకే. దీంతో ఇది 5 ఇది. ఇది ఐదో కేసా సార్ ఇది? ఆయన మీద ఎప్పుడు అంటే 2017లో రోడ్ షీట్ ఓపెన్ అయింది. 2017లో. ఓకే. 17. ఆయన ఎక్కువ అంటే ఆయన ప్రాపర్ పచ్చినవారు కానీ ఆయన కరీంనగర్ లోనే ఉంటాడు. కరీంనగర్ రేకుర్తిలో ఫ్యామిలీ తోటి వాళ్ళ భార్య 2 పిల్లలతోటి రేకుర్తిలో ఉంటుండ్రు. ఓకే. వాళ్ళ ప్రాపర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళది పచ్చినూరు విలేజ్. ఓకే. ఈ రమేష్ కు భార్య 2 పిల్లలా సార్? మా భార్య 2. ఈయనకు ఏమైనా ఉందా సార్? మృతుడు ప్రశాంత్ రెడ్డికి ఎవరైనా పెళ్లి అయిపోయింది సార్ ఈయనకు? ప్రశాంత్ రెడ్డికి 2 తల్లిదండ్రులు చనిపోయారు. ఎవరు లేరు. ఓకే. బ్రదర్ ఉంటాడు. బ్రదర్ అక్కడ వరంగల్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు. ఓకే. ఇప్పటికి కూడా పరారులో ఉన్నాడు సార్ ఇక రమేష్ అయితే, ఇంకా దొరకట్లేదు. దొరకట్లేదు. ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఆల్రెడీ సీరియస్ ఎఫర్ట్స్ ఉన్నాయి. సిపిఆర్ లో కొంచెం సీరియస్ గా ఇస్తున్నాడు ఇష్యూ. ఓకే. ఇప్పుడు ఈ ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు సార్? ఏమైనా వాళ్ళు మీ దగ్గరికి? ఎవరు వాళ్ళకి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అంతే. తొందరగా దొరకబట్టాలి న్యాయం కావాలి. ఎప్పుడైనా ఈ ప్రశాంత్ రెడ్డి మీకు పోలీసులకు ఏమైనా అప్రోచ్ అయ్యిందా సార్? ఏమన్నా నాకు ప్రాణహాని ఉంది నాకు ఈయన దగ్గర నుంచి? కాలేదు. ఎప్పుడు లేదు. గత 2 years నుంచి కూడా ఆయన యాక్టివిటీస్ కూడా ఏం లేవు. మానకొండూరు అంటే ఏరియాలో. ఎవరు సార్? రమేష్ సార్? ప్రశాంత్. ఓకే. ఆయన స్థానికంగా కూడా ఎక్కువ ఉండేటోడు కాదు. మరి ఉండేటోడు కానీ మూమెంట్ ఉండకపోతుండే. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ప్రశాంత్ రెడ్డి మీద ఎట్లాంటి కేసులు లేవు? అంటే ఎక్కువ మూమెంట్ లేదు ఇక్కడ. మన ముందు రెగ్యులర్ గా విలేజ్ ఆయన ప్రాపర్ విలేజ్ అయినా కూడా ఎక్కువ ఉండేటోడు కాదు. ఆయన మరి ఫ్రెండ్స్ తోటి ఎక్కడ బయట ఉండేటోడు కావచ్చు. ఇప్పుడు ఈ ప్రశాంత్ రెడ్డి పైన ఏ ఇయర్ లైన్ సార్ ఈయన పైన రౌడ్ షీట్? ఎవరి మీద? ప్రశాంత్ రెడ్డి ఈ మృతుడు. ప్రశాంత్ రెడ్డి మీద? అవునవును. చనిపోయిన వ్యక్తి. అవును సార్. 2022. ఏ పోలీస్ స్టేషన్ సార్ ఇది? మా స్టేషన్ మానుకొండూరు అయినా సార్? అవును. మానుకొండూరు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి దందాలు చేసినటువంటి ఉన్నాయి సార్ ఏమైనా? వీళ్ళిద్దరు ప్రశాంత్ రెడ్డి ఇద్దరు ఇండివిజువల్ దందాలు వీళ్ళంతా? అంటే వీళ్ళు ఈ రమేష్ అంటే కొంత ఈయన రియల్ ఎస్టేట్ అంత వ్యవహారం నడిపేదట సార్? మరి మా మానకొండూరులో అయితే చేయలేదు. మరి సెటిల్మెంట్ ఇట్లా చేసేటువంటిది అంతే. ఇట్లాంటి సెటిల్మెంట్లు అయితే ఏం లేవు మా దగ్గర. మా పోలీస్ లిమిట్స్ అయితే ఏం లేదు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.